వెంట ఉన్నది జంజీలు కాదు గాంజా బ్యాచ్ అని ఆరోపించారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో గొడ్డలి పార్టీ విధ్వంసం సృష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శల పేరుతో రాష్ట్రంలో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నారని అనిత ఫైర్ అయ్యారు. నిన్నో మొన్నో వచ్చి ఒక మాట్లాడతాడు, నా దగ్గర జంజీస్ అందరూ నాయన ఖాతాలే ఉన్నారు అని. ఆయన దగ్గర ఉన్నది జంజీస్ కాదండి, గాంజా బ్యాచ్ అండి ఆయన వెనకాతలు ఉన్నది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఎస్ మా తరం కానీ మా నెక్స్ట్ తరం కానీ ఆ నెక్స్ట్ తరం ఇప్పుడు మా పిల్లల తరం కానీ జెన్జీస్ జెనాల్ఫాస్ వాళ్ళకంటూ ఒక చిన్న క్లారిటీ అయినా ఉంది. కనీసం ఇటువంటి క్లారిటీ లేకుండా బాధ్యత లేని వ్యక్తిగా ఇతను రాష్ట్రాన్ని ఒక విధ్వంసం సృష్టించడమే కాకుండా ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాడన్న సంగతి కూడా మనం అందరం కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తుల్ని కనుక మళ్ళీ మనం ప్రోత్సహిస్తే మన భవిష్యత్తు ఏంటి, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అన్న సంగతి కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి గాంజా తీసుకొని గాంజా బ్యాచ్ వాళ్ళని, రౌడీ షీటర్లని పరామర్శకని పేర్లు చెప్పి వాళ్ళని చిన్నపిల్లలు అని చెప్పి గాంజా బ్యాచ్ని ప్రోత్సహిస్తూ ఉంటే ఏం మెసేజ్ ఇస్తున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు అంటే, గాంజాలు తీసుకోండి, గాంజాలు తాగండి, రౌడీల్లా బయటకు తిరగండి, అమ్మాయిలు నేర్పించండి, ఆడబిడ్డలు నేర్పించండి అని చెప్పేసి మీరు చెప్తున్నారా? ఇదా మీరు ఇస్తున్న సందేశం? ఒక నాయకుడు అయ్యా అని మొన్నటి వరకు అనుకున్నాం, కానీ ఈరోజు నాయకుడు కాదు, కేవలం ఒక గొడ్డలి పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు చేస్తున్న అరాచకాలు కానీ నువ్వు ఇస్తున్న మెసేజెస్ కానీ ఎలా ఉన్నాయి అన్నది చాలా క్లియర్గా చూపించే బాధ్యత కూడా మేము తీసుకోవాలి. ఈరోజు వాళ్ళు మితిమీరిన దాన్ని ఏమంటారంటే అహంకారం అవనేయండి, లేకపోతే పైశాచికత్వం అవనేయండి, ఒక విధ్వంసాన్ని సృష్టించాలనే తపనతోనే బయటకు వస్తున్నాడు ఆయన. అదే ఇంటెన్షన్. ఆ ఇంటెన్షన్ ఉండేటప్పుడు ఎంతమంది పోలీసులు ఇస్తే మేము యాజ్ పర్ రూల్ ప్రకారం Z+ కేటగిరీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజ్ పర్ దట్ ప్రకారం మేము ఇస్తున్నాం, యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఇస్తున్నాం. అంతకు మించి డీవియేషన్ అయితే ఏదీ లేదు.